హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా సాంబార్ మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఏం లేదండి, మన ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఉంటే అవన్నీ ఫస్ట్ రెడీగా చేసుకోవాలి. నా దగ్గర ములక్కాయ ఒకటి ఉంది కాబట్టి నేను ములక్కాయ ఒకటి కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక కుక్కర్లో ఏంటంటే చింతపండు రసం పిండుకోవాలన్నమాట. పిండుకున్నాక దాంట్లో పసుపు, ఉప్పు వేసాక మనం కట్ చేసి ఉంచుకున్న టమోటాలు, కొత్తిమీర చాలా మంచిది కాబట్టి మనం విడిగా తినం కాబట్టి దీంట్లో నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమోటా కంపల్సరీ ఉండో. ఈ టమోటా లేకపోతే టేస్ట్ ఎక్కడ వస్తుంది చెప్పండి. టమోటా వేయాలి. టమోటా కూర అయిపోయాక నెక్స్ట్ మనం ములక్కాయలు వేసుకున్నాం. ములక్కాయ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసేసాను అనమాట. తర్వాత ఈ ములక్కాయ కూర వేసాక మనం ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టి స్లిమ్లో పెడతానండి. నేనైతే 3 విజిల్స్ రాని అనమాట. స్లిమ్లో 3 విజిల్స్ అంటే ఎక్కువ రానియద్దు. తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్న వెంటనే ఈ పులుసులో మనం ఏదైతే బాయిల్ చేసి ఉంచుకున్నామో ఆ పులుసులో ఆ తాలింపు వేసేసుకోవాలన్నమాట. ఆ తాలింపు వేసుకున్న వెంటనే కొంచెం ఉప్పు టేస్ట్ చేసుకొని సరిపడ్డ కొంచెం ఉప్పు, కొంచెం కారం, నేనైతే కొంచెం బెల్లం ముక్కేస్తున్నాను అనమాట. కొంచెం తీయగా ఉంటే కొంచెం అదొక నిమ్మకాయ చింతపండులో ఉన్న చేదు పోయింది అందుకని చెప్పి. తర్వాత దాన్ని ఇలా బాయిల్ అయ్యేదాకా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఏంటంటే మనం పప్పు వేస్తాం. పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నాం కాబట్టి పప్పు లాస్ట్ స్టేజ్లో వేద్దామండి. ఎందుకంటున్నామంటే అండి, పప్పు అనేది ఫస్ట్ వేసేస్తే కనుక ఆల్రెడీ అది బాయిల్ అయ్యి మెత్తగా ఉంది కాబట్టి ఫస్ట్ వేసేస్తే బాగోదండి. అందుకని నేనైతే ఇప్పుడు పప్పు లాస్ట్లోనే వేస్తాను అనమాట. ఇప్పుడు మన సాంబారు